శుభోదయం. ఈనాటి విశేషం శ్రీరామచంద్రమూర్తిని ఆరాధన చేద్దాం. శ్రీరాఘవం దశరథాత్మేవ ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయుధాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. పునర్వసు నక్షత్రం ఉన్న రోజున శ్రీరామచంద్రమూర్తిని ఆరాధన చేయాలి. రాముడు పుట్టిన నక్షత్రం పునర్వసు నక్షత్రం. రామచంద్రమూర్తిని ఈ రోజున తప్పక మనం అర్చన చేద్దాం. రామకోటి వ్రాయాలి అని అనుకుంటూ తర్వాత రాద్దాంలే, తర్వాత చూద్దాంలే అనేటట్లుగా వాయిదా పద్ధతిలో జీవించేటటువంటి వాళ్ళంతా కూడా ఈ రోజున పునర్వసు కనుక ఈ రోజున ప్రారంభం చేయవచ్చు అంటుంది శుభదినం. మనం ప్రత్యేకంగా కష్టాలు పాలైతేనే, ఇబ్బందులు వస్తేనే, దుఃఖం కలిగితేనే దైవనామస్మరణ చేస్తూ ఉంటాం, అనుకుంటూ ఉంటాం. నిజానికి దైవనామస్మరణ అనేది అజపా జపం 24 గంటలు ఉండవలసిందే. 1440 నిమిషాల కాలం పాటు కూడా చేయవలసిందే. నిరంతరం మనం ఆ స్వామిని, దైవాన్ని స్మరించుకుంటూ ఉండవలసిందే. అందువల్ల మన పుణ్య బలాన్ని పెంపొందించుకున్న వాళ్ళం అవుతాం. గమనిస్తే పుణ్యం ఎప్పుడు ఉపయోగపడుతుంది? వనే రనే పర్వత మస్తకాగ్రే రక్షంతి పుణ్యాన్ని కృతాకృతాని. ఎప్పుడో చేసి ఉంటాం, ముందు ఎప్పుడో కొంత పుణ్యబలం పెంచుకున్నాం, ఇప్పుడు ఆపదలోంచి బయటికి వచ్చాం. ఆపద వచ్చింది, పుణ్యబలం ఉంది కాబట్టి ఆపద పరిధి తగ్గి కొండంత ఆపద ఘోరంతతో తొలగిపోయింది. మనకేదో వాహనం మీద వెళుతూ ఉన్నాం, రోడ్డు పైన ఒక ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో మనకు చాలా పెద్ద దుర్ఘటన వచ్చే ప్రమాద స్థాయి తీవ్రత నుంచి చిన్నపాటి ప్రమాదంతో వాహనానికే బాగా ఇబ్బందులు కలిగాయి. మనం ఏ ఇబ్బందులు లేకుండా పక్కన పడగలిగాం, తప్పించుకోగలిగాం. చిన్నపాటి ఏవో చిన్న చిన్న గాయాలతో త్రుటిలో తప్పిపోయింది. ఎలా తప్పిపోయింది? మనం పూర్వం చేసుకున్నటువంటి పుణ్యబలం. అది ఎప్పుడూ ఉండాలి. దానికి సంచితము అని పేరు. ఎలా పెంచుకోగలుగుతామో నిరంతరం భగవన్నామస్మరణ చేత. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. శ్రీరామ రామ రామ అనే ఆ పదాన్ని 3 సార్లు అంటే చాలు, 1000 సార్లు రామనామం జపం చేసినట్లే అంటాడు సాక్షాత్తు కృష్ణ పరమాత్మ సన్నిధానంలో భీష్మాచార్యుల వారు. శ్రీరామ రామ రామేతి. ఇందుకంటే మించిన పరమ మంత్రం ఇంకోటి ఉంటుందా? శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ శ్రీరామ శ్రీరామ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆపదుద్ధారక స్తోత్రంలో పరమమైనటువంటి 32 అక్షరాలు కలిగిన ఈ శ్లోకాన్ని జపం చేస్తే చెరసాలలో పడేంత తీవ్రమైన నేరాలు చేసేటువంటి వాళ్లకు కూడా ఆ చెరసాల బాధల నుంచి విముక్తి కలుగుతుంది అని ఈ స్తోత్రం చెబుతుంది. కారాగృహాది బాధాసు సంప్రాప్తే బహుసంకటే ఆపన్నివారకం స్తోత్రం పఠేద్ యస్తు యథావిధి సంయోజ్యానుష్ఠుభం మంత్రం. ఆ అనుష్ఠుభం మంత్రం ఏమిటి? ఆపదామర్తారం దాతారం సర్వంపద శ్రీరామ. ఇలా శ్రీరామ అన్న శబ్దాన్ని మనం సంపుటీకరణం చేసి రామనామం చెప్పాలి. నిరంతరం కూడా రామనామం చెబితే ఇది తారక మంత్రం. ఇంతకంటే మించిన పరమ మంత్రం ఇంకోటి లేదు. కాబట్టి రామనామ తారకం భక్తి ముక్తిదాయకం జానకి మనోహరం. పూర్వంలో ఉదయం లేవగానే పెద్దవాళ్ళు ఇలా భజన చేసేటటువంటి వాళ్ళు, రామనామం చెప్పేవాళ్ళు. రామనామము రామనామము రమ్యమైనది రామనామం అన్న భజన చేసేటటువంటి వాళ్ళు. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైది ఓరన్నా అంటాడే రామదాసు. సులభమైన మార్గం. కలియుగంలో దైవనామస్మరణ చెయ్యాలి. ఆ దైవనామస్మరణ కూడా రామనామంతో ముడిపడి ఉంటుంది. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఇది షోడశ నామాని కలికల్మషనాశని మహాదేవ మహాదేవ మహాదేవదయానిధే. హరే రామ 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 హరే హరే. ఇంతకంటే ఇంకేముందండి? శ్రీరామ ఓం శ్రీం రామ రామాయ నమః. అది రామషడక్షరి మహామంత్రం గురూపదేశంతో కూడుకుని ఉంటుంది. ఏ ఉపదేశము లేకుండా భక్తి మార్గంలో శుభదినంలో పునర్వసు నక్షత్రం ఈరోజు ఉంది కాబట్టి ఈ రోజంతా కూడా మనం ఆ రామనామాన్ని జపం చేస్తే ఆజానుబాహం అరవిందదళాయుధాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామానుగ్రహంతో అందరి క్షేమాన్ని కోరుకుందాం.
అందరి ఆనందాన్ని కోరుకుందాం అని విన్నవిస్తూ ఈనాటి విశేషం శ్రీరామ అర్చన. శుభమస్తు.